నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని 4వ వార్డు సాల కాలనీలో గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర నిర్వహణకు గ్రామ ప్రజలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో ముందుకు వచ్చారు. నేటి గురువారం ఉదయం స్థానిక శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అమ్మవారి జాతర నిర్వహణకు నూతన కమిటీని భక్తుల సమక్షంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జాతర కమిటీ చైర్మన్ గా చింతగింజల సురేష్, వైస్ చైర్మన్ గా బొమ్మిశెట్టి కరుణాకర్, సెక్రటరీ చిలకోటి సుధాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని జాతర నిర్వహణ గ్రామ పెద్దలుగా ఎంఏ నారాయణ, బొడిచెర్ల బాబురావు, చింతగింజల వెంకటయ్యను నియమించుకొనుగా భక్తులు అభినందనలు తెలిపారు. అనంతరం అలాగే అమ్మవారికి జాతరకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించి గ్రామ ప్రజలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అనుగ్రహంతో గ్రామంలో శాంతి, సుభిక్షం, ఐక్యత నెలకొంటాయని పేర్కొన్నారు. అమ్మవారి జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా గ్రామ ప్రజల ఐక్యతకు, భక్తి విశ్వాసాలకు ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. కుల మత భేదాలు లేకుండా ప్రతి కుటుంబం అమ్మవారి సేవలో భాగస్వాములు కావాలని కోరారు. సాలె కాలనీలో నిర్వహించనున్న బొడ్డురాయి, గవిడి రాళ్ల శంకుస్థాపన కార్యక్రమం జరిగిన 41 రోజులు అనంతరం వచ్చే తొలి బుధ గురువారాలలో శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహోత్సవంలో గ్రామ ప్రజలు, యువత, మహిళలు, భక్తులు అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామ అభివృద్ధి, ప్రజల సౌఖ్యం, పిల్లల విద్యాభివృద్ధి, రైతుల క్షేమం కోసం పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. జాతర విజయవంతానికి గ్రామ ప్రజలు తమ వంతుగా ధన, వస్తు రూపేణ సహాయం అందించి సహకరించాలని కమిటీ సభ్యులు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. మన గ్రామానికి సంబంధించి గౌరాలు, బొడ్డురాయి, తర్వాత పొంగళ్ళు, తర్వాత జాతర. ఇప్పుడు గొప్పరం డివైడ్ అయిపోయింది. ఆల్రెడీ ఇది వారం నుంచి మన ఊళ్ళో అందరికీ తెలుసు, కానీ మళ్ళీ అయినా కొంచెం చెప్తున్నాను. దీనికి సంబంధించి జాతరకి ఒకరి వల్ల, ఒక కుటుంబం వల్ల, ఒక వర్గం వల్ల, ఒక కులం వల్ల కాదు, గ్రామానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ గ్రామంలో మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. మనది ఒకటే, వాళ్ళు మనం గ్రాండ్గా చేస్తున్నామా, సింపుల్గా చేస్తున్నాం అనేది కాదు. మనము మన గ్రామాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, కనీసం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి రైట్, హక్కు ఉంది. కాబట్టి మనందరూ కలిసికట్టుగా చేసుకుందాం. ఈ కమిటీ మెంబర్లు ఇవి ముఖ్యం కాదు. ఈ కమిటీ మెంబర్లు దాదాపు 200 పేర్లు వచ్చినాయి. కానీ వాళ్ళు మనకు కొంచెం యువకులుగా తిరిగి చేయగలరు అని వాళ్ళు కొంత ఎంచుకున్నాము. అంత మాత్రం మిగతా వాళ్ళు చేయలేని కాదు, చేస్తారు. కానీ ఈ కమిటీ మెంబర్లు నిర్ణయమే ఫైనల్ తుది నిర్ణయం కాదు. ఈ పోలేరమ్మకు సంబంధించి రాళ్ళ విషయం కానీ, ఫ్యూచర్ ఎప్పుడైనా జాతర విషయం కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క నిర్ణయం మీద నిర్ణయం సజెషన్లు కూడా తీసుకొని అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కోషిష్ చేస్తాం. ఈ కమిటీ మెంబర్లే ఫైనల్ తుది నిర్ణయం కాదు. ఇది మనసులో ఎవరు ఉంచుకోవద్దు. మా కమిటీ మెంబర్ లేదు, మేము ఎందుకు చేయాలి, మేము ఎందుకు పట్టించుకోవాలి అన్నద్దు. ఎవరైనా సరే ఈ గ్రామంలో వచ్చి సురేష్ ఇది చేయి, ఇలా చేయి అంటే తప్పకుండా పరిగణలో తీసుకొని అందరికి ఆమోదం తెలిపి తీసుకొని నిర్ణయం తీసుకుంటాం. ఈ కమిటీ మెంబర్ లేనంత మాత్రం మీరు ఎవరు బాధపడదు. నా దృష్టిలో మాత్రం 250 కుటుంబాలు కమిటీ మెంబర్లే. ఈ పోలేరమ్మ జాతరకు సంబంధించి మన గ్రామంలో ఉన్న దాదాపు 250 ఇళ్ళు ఉన్నాయి. 250 ఇళ్ళు కమిటీ మెంబర్లే. ప్రతి ఒక్కరు ఎప్పుడైనా చెప్పచ్చు, ఎనీ టైం నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నేను ఎప్పుడు రాత్రిలో ఫోన్ చేసినా ఎత్తాను. పోలేరమ్మకు సంబంధించి మాత్రం ఇంకపోతే ఇక్కడ వచ్చిన మీ సమయాన్ని వృధా చేసిన దానికి, మీ పనులు నిలుపుకొని వచ్చినానికి అందరికి థ్యాంక్స్ ముందుగా చెప్తున్నాను. ఇకపోతే చందా కార్యక్రమం కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక నెక్స్ట్ చందా కార్యక్రమం కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే కమిటీ మెంబర్లు తెలిసినట్టు ఉంటుందని మీ సమక్షంలో, గ్రామం సమక్షంలో ఈ కమిటీ మెంబర్ల పేర్లు చదవడం స్టార్ట్ చేస్తాము. అందుకని ఈ కార్యక్రమం అయిపోతే చందా ప్రోగ్రామ్ వీలైనంత వరకు ప్రతి ఒక్కరు, మన దగ్గర ₹1 లేదు, ఇంతవరకు మనకు గుళ్ళు లేవు, తర్వాత పోలేరమ్మ వివరాలు లేవు. కాబట్టి వీటి ఖర్చు వస్తుంది, కాదని లేదు. ఫస్ట్ ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంత ప్రెజర్ పడదు, ఇంత అమౌంట్ ఎవరి గురించి మనం ఆశించవలసిన అవసరం కూడా ఉండదు. ప్లీజ్ దీనికి అందరూ కలిసి కోఆపరేషన్ చేస్తారని నమ్మకం. ఇప్పటి వరకు మీ కోఆపరేషన్ చాలా అద్భుతంగా, చాలా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషము. ఇంకా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ప్రతి ఒక్కరికి ఇదే ఇన్సెంటివ్ ఉండాలి.
దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని మన గ్రామంలో మనం పోలేరమ్మ నిలుపుకొని మనం జాగ్రత్త జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు ప్లీజ్ కోఆపరేషన్ చేయండి. దీన్ని తప్పుగా అనుకోవద్దు. నేను నాకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు, ఇలాంటి కార్యక్రమాలు చాలామంది చేశారు. నాకు తెలియదు కాబట్టి అంత మాత్రం మీకేం తెలిసింది కాదు. మీకు తెలిసి తోచిన సహాయం నాకు చెప్పండి. నేను అందరికి చెప్పి ఏదైనా చేస్తాను. నా ఒక్క నిర్ణయం అయితే కాదు. నా నిర్ణయం లేదు తప్పులుంటే ఏలెత్తి చూపండి. నాకేం తెలియదు. నేను 10 గుళ్ళు 10 జాతరలు చేసి రాలేదు. నేను ఎక్కడో ఆర్మీలో పనిచేశాను 20 సంవత్సరాలు. వాళ్ళు రాయి గురించి డివైడ్ అయినప్పుడు నేను దేశానికి సేవ చేసినప్పుడు నా గ్రామాన్ని నేను ఎందుకు కాపాడకూడదు? అది ఒకే నా ఆలోచనతో నేను ముందుకు అడిగేశాను. దానికి అందరూ మీ సహాయం ఉంది. ఫస్ట్ నా ఆలోచన అయి ఉండొచ్చు, కానీ తర్వాత నేను అందరికి చెప్తే మీరు అందరూ రెస్పాండ్ అయినందుకు చాలా సంతోషం. మీ నా ఒక్కడోళ్ళైతే కాదు. అంత మాత్రాన మీరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఎప్పుడు ఏ రోజు తక్కువ చేయని మీకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు ఉండవు. అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చేలాగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము. అదే రహితంగా, పార్టీ రహితంగా, వర్గరహితంగా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మన గ్రామము కాబట్టి మనకి ఎన్నున్నా కూడా ఒక అమ్మవారి విషయంలో అందరం ఒక తాటి మీద పోయి ఈరోజు ఆ అమ్మ దయ వల్ల సురేష్ నోటి వెంట పలికిచ్చింది కాబట్టి ఇన్నాళ్ళకు ఒక మంచి అవకాశము ఆ పోలేరమ్మ తల్లి, సీతమ్మ తల్లి, సీతాలమ్మ తల్లి వల్ల మన గ్రామానికి మంచి జరుగుతుంది. ఎందుకంటే పక్క గ్రామంలోనే గతంలో జరిగినటువంటి అనర్థాలు మన గ్రామంలో కూడా ఎప్పటికీ జరగకూడదని ఒక మంచి నిర్ణయంతో ఈరోజు యువకులుగా ఉన్నటువంటి మన వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పెద్దలైతేనేమి, పిల్లలైతేనేమి, మహిళలు అందరం కూడా సపోర్ట్ చేస్తాం. అందరం కూడా నిలబడతాం. ప్రతి ఒక్కరం కూడా తలా ఒక చెయ్యి వాళ్ళ శక్తి మేర చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏమనుకున్నా అది స్వచ్ఛందంగా నువ్వు ప్రసిద్ధిగా చిన్న ఏమైనా ఉన్నా కూడా మనం సర్దుకుంటాం. ఒకే మాట మీద నడుస్తాం. ఏ ఒక చిన్న విషయం కాదు, పెద్ద విషయం కాదు. ప్లీజ్ కాంట్రవర్సీ చేయొద్దు. ముందుగా చెప్తా, అది ఒక్కటే నాకు మనసులో ఎక్కడో కొంచెం భయం ఉంది. ఏదైనా సరే తను ఇలా చేశాడు, తను దుర్మార్గుడు, ఇలా మాట్లాడద్దు. తప్పు అని చెప్పి నేను ఒప్పుకుంటా. నేను 1000 మందిలైనా సరే నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అనడానికి సారీ చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. సారీ చెప్పినంత ఈజీ కాదు క్షమించని చెప్పడం. నేను 1000 మందిలైనా సరే చేతులు పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకొని క్షమించండి, నా తప్పు అని ఒప్పుకుంటాను. ప్లీజ్ కాంట్రవర్సీ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో చేయొద్దు. ఇది ఆల్రెడీ అందరికి తెలుసు. ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిర్ణయించారు పెద్దలు. మినిమం ఇచ్చేవాళ్ళు 2000 కంటే ఎక్కువే ఇవ్వండి. కనీసం ఇప్పుడు ఇవ్వలేని ఉంటారు, వాళ్ళు కనీసం 2000 ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ కార్యక్రమం డబ్బుతో కూడిన పని. ప్లీజ్ వాళ్ళు ఎంత ఇస్తాను వాళ్ళు కూడా కలుపుకొని వెళ్తాం. మేము ఎవరిని పక్కన పెట్టాం. డోనర్స్ ఎవరన్నా ఉంటే ముందు ఫస్ట్ అమ్మవారికి దున్నపోతుంది మన దొంతు వెంకటరత్నం మామగారు ఇస్తామని చెప్పినారు. తర్వాత తొలి చాట్ వచ్చి జింకా సుబ్రహ్మణ్యము, బాలసుబ్రహ్మణ్యము. తర్వాత వచ్చి ఘటం అంజీ స్వీట్స్ వల్ల ఆయన ఇప్పటి వరకు వచ్చినాయి. ఇంకా పోతే అమ్మవారి పీఠం వచ్చి మన సురేష్ అన్న, ఆయన పేరు పరిశీలనలో ఉంది. ఇప్పటి వరకు ఇవి వచ్చినాయి. ఇంకా ఎవరన్నా వాలంటీర్గా వస్తే సంతోషం. ముందుగానే రిజర్వ్ చేసుకుంటాం. మళ్ళీ మేము ఈ అమౌంట్ గురించి కొంచెం బయట ఊరికి వెళ్ళి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పి మళ్ళీ మీరు ఇది చెప్పి మళ్ళీ మన ఊళ్ళో మళ్ళీ మన బుడ్చెల్ల బాబు గారు, కమిటీ మెంబర్స్ శ్రీమతి ఎస్ శ్రీజ్యోతి, శ్రీమతి ఈ నర్సమ్మ అక్క, శ్రీమతి పి శైలజ, సారీ నాకు శైల అని చెప్పాను. శ్రీమతి ఎం నారాయణమ్మ వచ్చిందా? శ్రీమతి సుమతి. అదే అది ఏదైనా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. పోలేరమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గా అయితే వైస్ చైర్మన్ గా
చైర్మన్ ఎందుకంటే గ్రామం పెద్దల చేత అయిపోతాడు. వాళ్ళ కమిటీ వాళ్ళు మనం వేస్తాం వద్దు పట్టు అందరూ ఇటు వచ్చేయండి. బుద్ధి పెట్టండి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టాలి వాళ్ళకి. బొట్టు పెట్టాలి. కమిటీ మెంబర్లు కూడా అది వాళ్ళ ఇబ్బంది. మా వెంకటకృష్ణ ఆధ్వర్యంలో బాబా కలిపి అప్పుడు పెట్టు, ఆయన బొట్టు పెట్టు, వచ్చి బొట్టు ఇస్తారా కట్టాలా పెట్టు, బాబాని పెట్టి బొట్టు కుంకుమ పెట్టు నా ఉంది అది రైట్ అంతే. అది పోలేరమ్మా నామ పెట్టు. వాళ్ళ కమిటీ మెంబర్లు అయినా మన ఊరి సమన్వయకర్తలుగా ఇంకొకరు అందుబాటులో లేరు, పనులు ఉండడం వలన ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దలుగా ఉండి పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళు ముగ్గురే మనకు అభిముఖులతో సమానం. వీళ్ళున్నారని ధైర్యంతో చెప్పేసాను, కానీ వీళ్ళు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం అయిపోయినంత వరకు ఇదే విధంగా సహకారం గ్రామస్తులందరి సమక్షంలో వయసులో పెద్దోడుగా కావచ్చు, చిన్నోడుగా కావచ్చు, ఈ సాలి కాలనీ కోసము గత 38 సంవత్సరాలుగా ఎంత కష్టపడ్డామో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు యువకులుగా సురేష్, చింతగింజల సురేష్, కరుణాకరు, వీళ్ళతో పాటు చిలుకోటి సుధా గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ దైవ కార్యక్రమానికి సంకల్పించినప్పుడు కులరహితంగా, పార్టీ రహితంగా, వర్గరహితంగా అన్ని రకాలుగా అందరినీ సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము పెద్దలుగా గ్రామానికి ఉన్నటువంటి పెద్ద వ్యక్తులుగా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ ఊరి డెవలప్మెంట్ పాత్రలో మేము పాలు పంచుకుంటూ, మేము అర్జునుడిలాగా వీళ్ళు యుద్ధం చేయగలిగే వాళ్ళు, మేము శ్రీకృష్ణుడిలాగా పెద్దలుగా ఉండి వాళ్ళకి సలహా సంప్రదింపులు అన్నీ చెప్తూ, టెక్నికల్ అంశాలు కానీ చట్టపరమైన అంశాలు కానీ భవిష్యత్తులో ఈ ఊరు డెవలప్మెంట్ కోసం కానీ ఇప్పుడు ఏ నిర్మాణం అయితే జరుగుతుందో శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర అయితేనేమి, సీతాలమ్మ తల్లి స్థాపన అయితేనేమి, అన్ని విషయాలలో కూడా మేము సహకరిస్తూ ఎక్కడైతే బొడ్డు రాయని వేయాలని అమ్మవారిని స్థాపించాలనుకున్నామో ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పార్టీ రహితంగా మేమందరం కలిసి సమిష్టిగా డెవలప్ చేస్తామని చెప్పేసి అందులో మా యొక్క ప్రధాన పాత్ర అందరిది కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే ఈరోజు ఒక రాజకీయంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైనా ఇది అప్రస్తుతమైనా కూడా భవిష్యత్తులో ఊరి డెవలప్మెంట్కి అన్ని పార్టీల సహకారాలు అవసరము, అది అధికార పార్టీ సహకారం కూడా అవసరం. కాబట్టి అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా మనం ముందుకెళ్తాము. ఎవరు కాంట్రవర్సీలు వద్దు, ఎందుకంటే మిగతాటువంటి బయటేను, గ్రామంలోకి వస్తే అందరము ఒకటేను. ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 2000 రూపాయలు మినిమం ఇవ్వండి, దానిపైన ఎంతైనా సరే మీ యొక్క శక్తి మేరకు ఇవ్వండి. ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు ఉంటే తులమోపరమైన తీసుకుంటామని మంచి హృదయంతో మా ఊరి కుర్రోళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పెద్దలుగా మేము స్వాగతిస్తూ ఈ దైవ సంకల్పంకి ఈ విఘ్నేశ్వర స్వామి సమక్షంలో వెంకటేశ్వర స్వామి దైవంలో
అందరూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటూ ఈరోజు మొదటి చందాగా మాత్రమే, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మేము చేయగలిగినటివి. మొదటి చందాగా 5,000 రూపాయలని నేను అందరి సమక్షంలో ఇప్పుడు ఈ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి నేను అందిస్తున్నాను. థ్యాంక్ యూ. మా బాబు మా గారు అన్న మాట 2 మాటలు మాట్లాడారు. ముందు గ్రామస్తుల సమక్షంలో మొదట ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఆ పోలేరమ్మ తల్లి దయ వల్ల ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో సాలికాలని పోలేరమ్మ జాతర వైభవంగా జరగాలని ఆకాంక్షిస్తూ మొదటి చందాగా గ్రామస్తులుగా నేను నా శక్తి మేర ఇచ్చాను. ఇంకా భవిష్యత్తులో ఇంకా చేయాల్సినట్టు కూడా అదనంగా అవి సపరేట్గా ఉంటాయి. థ్యాంక్ కాంబోడం తీసారా? తీసుకోండి. ఇప్పలపల్లి నరసమ్మ గారు, అది తీసుకో. బొట్టు పెట్టమ్మా, బొట్టు పెట్టుకోవాలమ్మా. మాట అంటే మాట. శైలజ గారు, నారాయణమ్మ గారు, మిస్టర్ సుమతి గారు, రెండు ఆంజనేయులు గారు, రామారావు ఆంజనేయులు, శ్రీనివాసులు, బొట్టు పెట్టండి అయ్యా ముందా. బొట్టు బొట్టు పెట్టి అందరికి మర్చిపోతాం. అది శ్రీనివాసులు అయిపోయిందా? శేఖర్, మల్లికార్జున్, గమ్మవల్లి, అందరు ఈ పక్కకు వచ్చేయండి, పక్కకు వచ్చేయండి అందరు ఈ పక్కకు రండి. అయిపోయిందా? అంకయ్య, మహమ్మద్ బాషా రెడ్డి, కొండారి మోహన్ రెడ్డి, మలవతు మల్లయ్య, నామాలో బొట్లు కాదు, నామాలో బొట్లు కాదు. మనమే మాట్లాడచ్చు కదా అందరూ. సీను మనం లేకపోతే ఏం జరుగుతుంది? చెంచురామయ్య, మనమే చైర్మన్, మనమే వైస్ చైర్మన్. ఎక్కడ ఆల్రెడీ పెట్టేస్తున్నారు. జింకా బాలు, మాట్లాడద్దు, తీసుకుంటా ఇటు వచ్చేయండి. జింకా బాలసుబ్రహ్మణ్యం, ఈశ్వరయ్య, వేరు వెంకటరమణ, అందరికీ నమస్కారము. నన్ను ఈ గ్రామంలో కమిటీ మెంబర్గా ఎంచుకున్నటువంటి మన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. ఈ జాతర అనుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నా విజ్ఞప్తికి తెచ్చినప్పుడు ఎన్నిసార్లు జాతర చేస్తే అన్నిసార్లు దున్నపోతు తీయిస్తాను, ఘటం దున్నపోతు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని. అంతేకాకుండా ఈ జాతరకి అధికారపూర్వకంగా ఏ అవసరం ఉన్నా సరే, మా పార్టీ తరఫున కావచ్చు, రాజకీయాలు కాదు, ఏ అవసరం ఉన్నా సరే మేము మా టీము కలిసి వాళ్ళు సహాయ సహకారాలు
అందించి ఈ గ్రామంలో జాతర అంటే ఇలా ఉంటుంది, ఇలా చేశారు గొప్పగా అనే విధంగా సహకరిస్తాము, అందరినీ కలుపుకొని పోతామని చెప్పి మా చైర్మన్కి వైస్ చైర్మన్కి కాంగ్రెస్ చెప్తూ యాల రామచంద్రయ్య మాడ వెంకటరామయ్య, నోకల వెంకట సుబ్బయ్య, నోకల వెంకట సుబ్బయ్య, అదే పార్టీ అధికారం కొద్దిగా పొట్టిగా ఉంటాడు. మీరు ముందుకు రండి అన్నా. కన్నోళ్ళు కమిటీ సభ్యులకి నా విన్నపం ఒకటే, మీరు కూడా వెళ్ళండి అక్క, మీరు కూడా అయ్యా ఫోటో కూడా తీసి పెట్టుకోండి. రండి అయ్యా చైర్మన్ వైస్ చైర్మన్ అక్కడ విన్నపం. మనము బాధ్యతలు స్వీకరించాము. ఇప్పుడు ఈ యొక్క వినాయక స్వామి గుళ్ళో వచ్చి పోలేరమ్మకు సేవ చేస్తామని బాధ్యతలు స్వీకరించాం. దానికి 10% అయినా న్యాయం చేయమని కోరుకుంటున్నాను. కమిటీ సభ్యులందరూ, గ్రామస్తులు కూడా సరే 10% అయినా సరే న్యాయం చేయండి. అదే నేను కోరుకునేది. మన గ్రామం తరఫున మనం నిలబెట్టుకుంటున్నాం స్పీడ్గా. మనము సేవ చేసేదానికి తీసుకున్నాం ఈ యొక్క పదవులు. కాబట్టి దయచేసి అందరూ సేవకి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అంతా తీస్తారు, మమ్మల్ని కూడా తీసుకుని 2 గంటలు వేసుకుంటాం. సాటే ఉన్నాను సార్. గ్రామం అందరికీ నమస్కారం. ఈరోజు పోలేరమ్మ జాతరకు సంబంధించి శంకుస్థాపన, జాతర కార్యక్రమం జరుపుకోవడానికి ఈరోజు సమావేశంలో కమిటీ మెంబర్లను, చైర్మన్లను, సలహాదారులను నియమించుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క చైర్మన్లకి, సలహాదారులకి ఒక్కరు కూడా గ్రామంలో అందరూ సహకరించి మన యొక్క జాతరను విజయోత్సవంగా నిర్వహించుకునేలాంటి అందరూ దైవ సమక్షంలో చదువుతాను. అందరూ సైలెంట్గా వినండి. సిద్ధు చదువుతున్నా. జై వినాయక. శ్రీ 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 పోలేరమ్మ తల్లి బొడ్డురాయి మరియు గవిడి రాళ్ళ సరిహద్దు రాళ్ళు శంకుస్థాపన ఆహ్వానము. సాలి కాలనీ, వెంకటగిరి టౌను, తిరుపతి జిల్లా. మన వెంకటగిరి పట్టణం సాలి కాలనీలో శ్రీ 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 పోలేరమ్మ బొడ్డురాయి మరియు గవిడి రాళ్ళ సరిహద్దు రాళ్ళు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. శంకుస్థాపన జరిగిన మండలం 41 రోజులకి తర్వాత వచ్చే మొదటి బుధవారం, గురువారం రోజున మన సాలి కాలనీ గ్రామంలో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలేరమ్మ తల్లి జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా ఈ దైవ కార్యక్రమానికి తమ వంతుగా ధన వస్తు రూపేణ ఇచ్చి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము, కోరుతున్నాము. ఆహ్వానించువారు శ్రీ 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 పోలేరమ్మ తల్లి భక్త బృందము,
సాలి కాలనీ, వెంకటగిరి టౌను, తిరుపతి జిల్లా. మావెల్లి చైతన్య రాబాబు సన్నా ఇచ్చాడు. అటే ఉన్నా కాలనీలో గత 35-40 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క స్పందన అనేది మన గ్రామం నందు కలగలేదు. మన సురేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయబడింది. ఇలాగే జాతర కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీరు కూడా ఫోన్ నెంబర్లు ఇవ్వండి, చేసే ఫోన్ నెంబర్లు ఇవ్వండి. అవసరం వస్తే పూజలు కడిగి పిలుస్తారు, తిరిగి పిలవరు మమ్మల్ని.